సన్నిధిలో. ప్రైజ్ లార్డ్. దేవునామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవుని సన్నిధిలో ఆరాధనలో కలిసి వచ్చి తీరడానికి దేవుడు మనందరికీ ఇచ్చిన గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రం. గత 3 రోజుల నుంచి ఉపవాసంతో ప్రార్థనతో దేవుని యొక్క సన్నిధిలో దేవునికి ఉన్న యథార్థ మనసాక్షి కలిగిన దేవుని బిడ్డలు దేవునికి ఆరాధన చేసి తీరడానికి దేవుడు కృపావాత్సల్యం దయచేసినందుకు దేవునికి స్తోత్రం. అందరూ ఉపవాసముతో దేవుని యొక్క సన్నిధిలో సమయం గడపడం చాలా ఆనందమైన ఒక విషయం. దేవుడు దానికి తగిన రీతిగా ఉన్న ప్రతిఫలాన్ని ఇచ్చి తీరుతాడు. ఆరోగ్యం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఉపవాసం చేయడానికి ప్రయత్నం చేయగలిగి తీరితే దీనదశలో దేవునికి ఆరాధన చేయాల్సిన పరిస్థితి రాదు. అందుకే దేవుని యొక్క బిడ్డలో దేవుడు అత్యధికంగా దీవించి తీరును కాక. మనం ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనలకు దేవుడు జవాబిచ్చి తీరుతారు. ఈ కాలంలో ఆత్మీయత క్షీణించిన కాల తరగతిలో ఆత్మీయతలో ఎదిగి తీరడానికి దేవుని యొక్క బిడ్డలు ప్రయాసపడి తీరాలి. అలాగే తీరితే దేవుని యొక్క రాకడ సమయంలో మనం ఎంతపడి తీరుతాం. అయితే మనం చదివిన వాక్య లేఖన భాగం సంఖ్యాకాండం 33వ అధ్యాయం. ఈ 33వ అధ్యాయంలో మనం చూడగలిగిన ప్రాధాన్యత కలిగిన మాటలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి ప్రారంభించేసి కనాను దేశం వరకు వెళ్ళిన ప్రాంతం గురించి అక్కడ వివరణ జరిగినట్టుగా రాయబడి ఉన్నది. దాని అర్థం ఈ అధ్యాయం చదివేటప్పుడు దేవుని బిడ్డలకు ఒక విషయం గుర్తుకు తీరాలి. నీవు ఒక ప్రయాణంలో ఉన్నావు. ఎక్కడి నుంచి? మరణము నుంచి జీవము నుంచి సమాధిలోకి వెళ్ళే ప్రయాణంలో ఉన్నాం. లోకము నుంచి పరలోకానికి వెళ్ళే ఒక ప్రయాణంలో ఉన్నాం. సజీవత లేని చోటు నుంచి సజీవం పొందే చోటుకి వెళ్ళే ప్రయాణంలో ఉన్నాం. కేన స్థితిలో నుంచి శ్రేష్టత కలిగిన స్థితిగతుల్లోకి ఏం చేసిన ప్రయాణంలో ఉన్నాం. ఏదో ఒక ప్రయాణం చేసి తీరుతుంది, అభ్యంతర పరిచి కలిగి తీరుతుంది. అందుకే ప్రయాణంలో ఉన్న దేవుని బిడ్డలు ఎప్పుడు ఏమై తీరాలి? ప్రయాణము ఏం చేయాలి? ఆఖరి వరకు వెళ్ళి తీరడానికి ఏం చేయాలి? ప్రయాసపడి తీరాలి. మొదలు ప్రయాణం ప్రారంభిస్తారు, దానిని ఏం చేయలేరు, పూర్తి పరచలేరు. మొదలు చదువు ప్రారంభిస్తారు, దాన్ని ఏం చేయలేరు, పూర్తి పరచలేదు. దాని అర్థం ఫెయిల్ అయిపోయామని చెప్పి దాన్ని పూర్తి పరచలేమన్నది కాదు. ఫెయిల్ 100 సార్లు అయినా 100 సార్లు రాయడానికి ప్రయత్నం చేయాలి. చాలా మంది అనుకుంటారు జీవితంలో ఫెయిల్ అయిపోతే మరి ఏమీ లేదు, జీవితంలో ఫెయిల్ అయితేనే ఏమైతే గెలుపు సాధించగలిగి తీరేది. ఎల్లప్పుడూ గెలిచే పద్ధతిలో వెళ్ళి తీరగలిగితే ఫెయిల్యూర్స్ ఉన్న ఓటమికున్న వేదన ఏంటో ఏం కాదు, అర్థం కాకుండా పోయి తీరుతుంది. అయితే ఈ 33వ అధ్యాయంలో సుమారు 42 చోట్ల ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసుకున్నారు? గుడారాలు చేసుకుని ఏం చేశారు? వెళ్ళిన ప్రయాణం గురించి ఈ అధ్యాయంలో మనకి కనబడుతున్నది. ఆ 42 ప్రాంతాల యొక్క పేరు అర్థాలు చెప్పాలంటే సమయం సరిపోదు. అది మీకు నేను హోంవర్క్ ఇస్తున్నా. 42 ఊరుల గురించి అక్కడ రాయబడినది. వాటికి ఉన్న పేరు, వాటికి ఉన్న అర్థం మీరు నేర్చుకోగలిగితే మీ ఆత్మీక జీవితం బాగుపడి లేదు. నాకు అక్కర్లేదు, తోచట్లేదు, నా ఇష్టం, నా కష్టం, అది కూడా మీ ఇష్టమే, నాకు దాంతో పట్టిపోలేదు. అందుకే అక్కడ చెప్పిన మాటలో మనం చూడగలిగిన మాట, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడి నుంచి బయలుదేరారు? ఐగుప్తు దేశంలో నుంచి బయలుదేరారు. ఐగుప్తు దేశంలో నుంచి ఎక్కడికి బయలుదేరారు? కనాను దేశానికి బయలుదేరారు. అలాగే ఎన్ని ప్రయాణములు, ఎన్ని అడ్డులు వచ్చాయి, ఎన్ని అభ్యంతరాలు వచ్చాయి, ఎన్ని వేదన కలిగిన చర్యలు వచ్చాయి, ఎన్ని బాధ కలిగిన చర్య వచ్చాయి. కానీ ఏం చేయలేదు, ప్రయాణాన్ని ఆపి తీరలేదు, ప్రయాణంలో కొనసాగించారు. అందుకే ఈ ప్రయాణంలో చేసిన గొప్ప విషయం ఏంటిదో దాన్ని 2వ వచనం చెప్పినప్పుడు మనం చూడగలిగేది. చూడండి, మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము వారి ప్రయాణమును బట్టి వారి సంచార క్రమములను రాసెను. ఏం చేయమన్నారు? సంచార క్రమం, ఎక్కడెక్కడ వారు నడిచారు దానిని ఏం చేయాలి? రాయాలి. నిన్న రాత్రి నేను చెప్పాను, రాతకి గొప్ప ఏముంది? విడుదల కలిగిన చర్య ఉంది. సంఘంలో వాక్యం చెప్పేటప్పుడు ఈ క్లాసులో ఏగలు తిరుగుతున్నట్టుగా పువ్వులు వినడం కాదు, రాయడం నేర్చుకోవాలి. పాఠాలు తెలియకపోతే నేర్చుకో, నేర్చుకుంటే నేర్చుకోవడం సులభమే. నేను చెప్పినప్పుడు రాతకి ఏముంది? శక్తి ఉంది, రాతకి బలం ఉంది. ఒక గోడ మీద ఒక రాత రాసేసరికి మత్తు తాకి మద్యములో ప్రతిగి ఉన్న ఒకళ్ళక ఏమైతే తన జీవితంలో కదిలింపు వచ్చి తీరింది. అలాగే ఒక రాత ఒక దుష్టుడిగా ఉన్న ఒక మనిషికి దైవ ప్రేరేపణ ఇచ్చుకోగలిగింది. అలాగే ఆరాధనకు వచ్చి వాక్యం రాయడం, వాక్యాన్ని వినేసి దానికి ఉన్న పాయింట్స్ తీసుకోవడం, అది నీ జీవితానికి కొన్ని విడుదలని పెంచుకోగలిగింది. అది నువ్వు రాయడం వలన విడుదల మాత్రం కాదు, అది ఆ పుస్తకం ఎవరికైనా దొరికినా చాలు, అది వాడి జీవితానికి కదిలింపులోకి తీసుకెళ్ళగలిగింది. ఈ కాలంలో దేవుని యొక్క బిడ్డలే ఏమైపోయారు? సోమరులు అయిపోయారు. అందుకే సాయంత్ర గ్రంథం 6 అధ్యాయం చదవండి. సోమరి లాంటి ఒక స్కూల్కి జాయిన్ అయిపోండి. ఆ స్కూల్లో మీకు బుద్ధి వస్తుంది. ఆ స్కూల్లో మీరు కనీసం ఏమై మారవచ్చు, చేయమైనా మారవచ్చు. దాని
అర్థం మనిషిగా బతకడానికి నేను దౌర్భాగ్యం. నువ్వు దేనిగా బతకాలి? క్షేమంగా బతకాలి. అక్కడి నుంచి ట్రైనింగ్ నేర్చుకొని మనిషిగా మారి తీరాలి. దానికే సలోమోను మంచి రీతి కలిగిన వ్యాఖ్యానం ఇచ్చి తీరాలి. కనీసం క్షేమైనా క్షేమగా నిర్ణయం చేయొచ్చు, మార్పించేసి నీ జీవితాన్ని శుద్ధిపరచుకు తీరొచ్చు. అలాగే రాతకి ఏముంది? గొప్ప శక్తి ఉంది. సిలువలో మరణించిన గడియలో తన తల మీద ఒక రాత ఉండేది. అది ఏం చేసింది? ఒకటిని రక్షణలోకి తీసుకురాగలిగింది. దాని అర్థం ఆత్మిక విషయంలో ఏది రాసినా, వాక్య సంబంధమైనది ఏది రాసుకున్నా, సంఘ స్కూల్ నోట్స్ రాసుకున్నా, లేకపోతే పీబైట్రియల్ నోట్స్ రాసుకున్నా, వాక్య పరిచయం చేసేది రాసుకున్నా, అది మనకేమై తీరుతుంది? కొందరికి, నీకు మాత్రం కాదు, కొందరికి అది రక్షణ ఇచ్చుకు తీరడానికి బలం కలిగి తీరుతుంది. అందుకే రాతకి చాలా ప్రత్యేకత ఉంది. అందుకే నేను రాత్రి నిన్ను ఫిలోమోను పత్రికలో నుంచి నేను చెప్పాను, ఫిలోమోనుకి మాత్రం కాదు, సంఘ బిడ్డలకి ఆయన ఏం చేశారు? ఆ పత్రికను రాసి పంపించారు. ఎందుకో తెలుసా? ఒక ఖైదీగా, దొంగగా ఉన్న ఒక మనిషిని ఏం చేయడానికి, చేర్చుకు తీయడానికి ఒక రికమెండేషన్ లెక్కగా మారింది. అందుకే పౌలు తన పత్రికలో అన్ని చెప్పుతున్నాడు, విశ్వాసులు నాకేమై ఉన్నారు? రాత అయి ఉన్నారు, పత్రిక అయి ఉన్నారు. యు ఆర్ ఎ మెసేజ్ ఫర్ యువర్ పాస్టర్. ఈ పాస్టర్ గారికి ఒక సందేశం అయింది. అందరు పాస్టర్ గారికి ఏం కాదు, రాత కాదు. ఆ పాస్టర్ రాస్తారు, కొడతారు. ఎందుకంటే ఏమి దానివల్ల ఏమి ఉండదు, ఉపయోగం ఉండదు. కానీ సంఘ బిడ్డలు కాపరికి ఏమైంది? ఒక రాతగా ఉండి తీరాలి, ఒక రికమెండేషన్ దగ్గరగా ఉండి తీరాలి, ఒక హెచ్చరిక ఇచ్చే పద్యముగా ఉండి తీరాలి, వీళ్ళలో తెప్పించుకోగలిగే ఒక భాషాంతరముగా మారి తీరాలి. అందుకే ఒకసారి ఈ పాస్టర్ గారు వచ్చినప్పుడు మీ పాస్టర్ గారు అడిగారు, అయ్యారు నా గురించి ఏం రాయడానికి ఏమైనా ఉందా ఒకసారి రాయండి. అప్పుడు నీకు పాస్టర్ అనుభవం తెలుసుకోవాలి. వచ్చేవారు వచ్చినట్టు అయ్యారు అయ్యా నా గురించి రాయడానికి ఒక 5 మాటలు రాసి చూపించండి అయ్యా. ఏమి మీరు కొందరికైతే రాయడానికి మొదలు మొత్తం నెగిటివ్గా ఉంటుంది, పాజిటివ్ ఏది ఉండదు. దానికే కదా 7 సంఘాలకి ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం చదివినప్పుడు 7 సంఘాలకి రాత రాసినప్పుడు వారి గురించి పొగడడానికి ఉంది, వారి గురించి కించపరచడానికి ఉంది. ఏ కారణాన్ని పైకి ఉందో ఈ పరిధిలో పరిశోధించుకో. ఒక రాతలో రాత ఏమంటుంది? మేనే ఎక్కే రూపు రాసి నేను దేవుడు నీ కాటాన్ని ఏం చేస్తా? తోకం వేసి తింటే తోకం నేను పక్క కాటాన్ని ఎగుతుంది. పరిశోధన కలిగి తీరాలి. అందుకే పాస్టర్ గారికి నువ్వు పత్రికగా మారితే కాటా ఎటుపక్క ఉంటుంది? మంచితనం వైపు ఉంటుందా, చెడ్డతనం వైపు ఉంటుందా? అందుకే కదా దేవుడు ఒక పుస్తకం రాశారు. ఏంటిదో? మంచిదైనను చెడ్డదైనను రాసే ఒక పుస్తకం. ఒక పక్క మంచి, మరొక పక్క చెడ్డ. ఏ పుస్తకంలో నా నాటకం పెట్టదో ఈ పక్క పరిశోధన కలిగి తీరాలి. ఎన్ని ఆరాధనలు ఎగ్గొచ్చావు, ఎన్ని ఆరాధనకి లేట్కి వచ్చావు, ఎన్ని ఆరాధనకి సపాటి కొట్టలేదు, ఎన్ని ఆరాధనకి కాన్ఫిడెన్స్ లేదు, ఎన్ని ఉపవాస గుడికి ఎగ్గొచ్చావు, వీటన్నిటి గురించి రాత రాసి ఉంటుంది. నాకు తెలిసి రాయట సంఘం బిడ్డలో 90% మంది ఈ రేట్లో ఎక్కువ ఉంటుంది. ఆ 90% మందికి ఈ రేట్లో ఉంటుంది, చెడులో అధికంగా ఉంటుంది. ఈ పక్కన నా రాతను మార్పించుకోగలిగి మంచి ఏదైనా రాత రాయిస్తుంది. ఏమీ రాత లేని ఒక్కడే ఉన్నాడు. వాడికి ఉండడానికి ప్రయత్నం చేయకుండా అన్ని రాతలుగా సౌభాగ్యం చెందు దేవుని యొక్క బిడ్డలుగా ఏమై తీరాలి? ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేస్తూ తీరాలి. అందుకే అధికంగా ఏం చేయాలి? మంచి చేయడానికి కోరి తీరాలి. అధికంగా ఆత్మీయతలో ముందుకు కొనసాగడానికి కోరి తీరాలి. ఎందుకంటే వీటన్నిటికీ ఏముంది? ఒక రికార్డ్ హిస్టరీ ఉంది. అన్నిటికీ దేవుడు ఏం చేస్తున్నారు? రికార్డింగ్ చేస్తున్నారు. అదే రీతిగా 33వ అధ్యాయంలో వీరు 42 చోట్ల నివసించిన దాని గురించి మోషే ఏం చేస్తున్నాడు? దేవుడి యొక్క ప్రేరేపణ ద్వారా ఏం చేయమని చెప్పాడు? ఎందుకు రాసేది? వై డు యు రైట్? ఎందుకు కొందరు పుస్తకాలు రాసేది? ఎందుకు కొందరు నోవెల్స్ రాసేది? ఎందుకు కొందరు కారణం తెలుసా? ఆ మనిషిని తర్వాత గుర్తించు తీరడానికి, ఆ మనిషి యొక్క ప్రభావాన్ని గుర్తించుకు తీరి ఏమై తీరేది? విడుదల పొందిక తీరడానికి. అన్నిటికైనా ఖరీదైన చోటు ఎక్కడ ఉందో మీకు తెలుసా? మనకి ఇష్టం కాని ఒక చోటే సమాజం. కారణం ఏంటి తెలుసా? ఎన్నో పుస్తకాలు ఇప్పుడు కూడా మనసులో ఒదిగి ఎక్కడ పూడ్చిపెట్టబడి తీరింది, సమాజంలో పూడ్చబడింది. ఎన్నో ఐడియాస్, ఎన్నో బిజినెస్, ఎన్నో తలాపులు, ఎన్నో పద్ధతులు, ఎన్నో క్రమాలు, ఎన్నో ఒక భాషగా చచ్చిపోతే ఎన్ని వాక్య పరిచయాలు మెదడులో ఉండిపోయాక ఉండివి. దాని అర్థం సమాజం మనకి ప్రాధాన్యత. నేను అవే అనట్లేదు. ఇలాంటి వెంటనే కొంతమంది చేసి అక్కడికి వెళ్ళిపోయి ఎక్కడ నాకు అన్ని దొరికేది అంత మంత్ర విద్యాలు అన్ని చేసేది విశ్వాసానికి ఎన్ని బోధ విద్యాలు వాటి వల్ల ఏ ప్రయోజనం ఉండదు. అక్కడ మనకి ఏం దొరికేది లేదు, కేవలం తరచుకు తీరాలి. అన్నిటికైనా శ్రేష్ట కలిగినది ఎక్కడ ఉంది? సమాధిలో ఉన్నది.
విధానం రాసుకు తీరాలి. లేదు కాబట్టి కొంత దేవుని విడిచిపెట్టేది. ఒకప్పుడు మంచాల కాడ పడుండి ఊపిరి ఆడకుండా చచ్చిపోయే పరిస్థితుల్లో ఎవరో వచ్చి సువార్త చెప్పిన ప్రాంతంలో రాసేస్తే జీవించడానికి మనసు వచ్చేది. ఏ సంఘం వచ్చిందో గుర్తు వచ్చేది. ఎవరైనా సంఘం అని సంఘమే. అయ్యారే దాని అర్థం మా ఊర్లో ఒక పేరుగా మీ ఊర్లో కూడా అదే పేరు నువ్వు అలా పిలవబడుతున్నావేమో. అందరూ నీకు అయ్యారు కాదు, ఒకరే నీకు అయ్యారు. ఒకరే నీకు ఆత్మీయతలో తండ్రి, ఒకరే నీకు ఆత్మీయత. ఓకే, నువ్వు అయ్యారు కొట్టుకొని దూరం వెళ్ళిపోయిన ఆయనే నీకు తండ్రి. మిగతా వాళ్ళందరూ సబ్స్టిట్యూటే. రాయమని చెప్పడానికి ఉన్న కారణం ఏంటో పాత రోజులు గుర్తించుకు తినడానికి. కొంతమంది దేవుని బిడ్డలకి ఏం గుర్తుకు రాదు, పాతది ఏం గుర్తు కాదు. 2001లో ఎలా ఉన్నో కొంత గుర్తుకు రాదు. అందుకే బిడ్డ పెట్టుకుంది. దేవుడు గుర్తు పెట్టేస్తాడు, లెక్క అప్పచెప్పి గుర్తు పెట్టేస్తాడు. ఒక్కొక్కటిగా నీకు గుర్తు పెట్టేస్తాడు. దేవుడు గుర్తు పెట్టేస్తాడు. గుర్తు పెట్టలేదు కాబట్టి ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు, నీకేముంది తీరాలి, గుర్తు వచ్చి తీరాలి. అందుకే కీర్తన 77లో 11, 12 వచనాల్లో రాయబడి ఉన్నమాట. నే నా జీవితంలో నడిపించిన విధానమును జ్ఞాపకం చేసి నా చేత ఏం చేయమయ్యా రాయించుమాలి. ఎవరు కీర్తనాకారుడు దేవుడికి చెప్పే ఒక మాట. దాని దగ్గర నడిపించిన విధానం రాతకంగా కనబడాలి. ప్రార్థన విషయాలు రాయాలి, దేవుడు నీకు విడవలసిన విషయాలు రాయాలి, దేవుడు నీకు నడిపించిన విషయాలు రాయాలి. రాసేసి దేవుడి దగ్గర ఏం చేయొచ్చు, అగ్రిమెంట్ పేపర్ సమర్పించేసుకొని ప్రార్థన చేయొచ్చు. మన జీవిత స్థితిగతుల దేవుడు మనకి చేసినది, మనం దేవుని పట్ల చేసేది రాయాలి. నువ్వు దేవుడికి ఇచ్చినది, నీవు దేవుడి కొరకు ప్రయాసపడేది ఏం చేయాలి, రాసుకోవడానికి ప్రయత్నం చేస్తూ తీరాలి. రాయగలిగి దేవుని పట్ల ప్రేమ అధికంగా పెరగడం ప్రారంభించి జీవితాలు. అందుకే ఎక్కడి నుంచి వచ్చామో, ఎక్కడికి వెళ్తున్నామో వాటి గురించి మనకేముండాలి, గుర్తుండాలి, అవగాహన ఉండాలి. ఈ రాతకమే మనల్ని ఏం చేసేది, గుర్తుపెట్టేది. అందుకే బైబిల్ మనకి రాసిచ్చారు. కొన్ని నీకు గుర్తు పెట్టించుకు తిరగడానికి, కొన్ని నీ జీవితాన్ని క్రమపరచుకు తిరగడానికి బైబిల్ని రాతకంగా దేవుడు మనకి ఇచ్చేది. రెండోదిగా మనం చదవగలిగినప్పుడు దాన్ని 3వ వచనం నుంచి కనుక చదివితే దేవుడు అన్ని చోట్ల ఉన్నవాడు అన్న దానిని రుజువుపరిచాడు. అది 3వ వచనం ఒక్కసారి చదవండి. మొదటి నెల 15వ దినమున వారు రామేశ్వరంలో నుండి ప్రయాణమై, రామేశ్ అంటే అది రాముడి పేరు, అదేం కాదు. రామేశ్ అంటే ఐగుప్త దేశంలో మరో పేరు. అలాగైతే ఎక్కడి నుంచి ఐగుప్త దేశంలో నుంచి దేవుడు వారిని నడిపించిన ప్రతి చర్యలో దేవుడు వారికి ఏమై ఉండేవారు, తోడై ఉండేవారు. దేవుడు లేని ఒక చోటు చెప్పండి, దేవుడి సాన్నిధ్యత లేని ఒక్క చోటు. ఎక్కడ దేవుని సాన్నిధ్యత? నరకంలో దేవుని సాన్నిధ్యత ఉందా? అలాగే దేవుడితో కాదు సేవించట్లేదు. నరకంలో కూడా దేవుని సాన్నిధ్యత ఉంది. దేవుని సాన్నిధ్యత ఆయన సర్వ అన్ని చోట్ల ఏం చేయగలుగుతాడు, ఉండగలిగింది. దాని అర్థం నరకంలో దేవుడు లేడు కొనదు కదా, నమ్మేసి తగ్గిపోతున్నాడు. నరకంలో కూడా దేవుడు ఉన్నాడు, దేవుని సాన్నిధ్యత ఉంది. దాన్ని కృప దొరకదు, ఎక్కడ దొరకదు. దేవుని కృప అక్కడ దొరకదు. దేవుడు జాగ్రత్త చూపించాడు. అందుకే కదా తప్పే దేవుడు తన ఊళ్ళో లాసరు ఎక్కడికి వెళ్ళాడు, వేటనా స్థలంలోకి వెళ్ళి గొప్ప కేకలేసి గొప్ప సాక్షి అని చెప్పి గొప్ప సందేశం, గొప్ప సువార్తలు అన్ని చెప్పాడు. దేవుడు దాన్ని ఏం చెయ్యలే. మన విశ్వాసాలు దానికన్నా పనికిరాడు. ఆడింక మంచుడు ఎక్కడ నాటంలో నిలబడి ఏం చేస్తున్నాడు, సాక్షి చెప్పేస్తాడు. ఏమని, నాకు అసలు నీళ్ళు ఇవ్వు, నా సహోదరులు ఉన్నారు, వారు ప్రాణ విషయాలు కూడా ఎక్కడ చెప్పేస్తున్నాడు. కానీ దేవుని కృప లేదు కాబట్టి దేవుడు చెప్పేసి ఎక్కడికి అక్కడికి ఏముంది, గ్యాప్ ఉంది. అంటే గ్యాప్ ఉంది కాబట్టి నీకేం దొరకదు, కృప దొరకదు. పాట రాశాడు, బలం రాశాడు కదా, కృప దొరికిన వాడు దేవునికి స్తుతించుడి, కృప దొరికిన వాడు దేవునికి ఆరాధించుడి, కృప దొరికిన వాడు దేవుడితో సహవాసం ప్రారంభించుడి అని దేవుని యొక్క సేవకుడు పాట రాసి తీరడానికి కారణం. దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. నరకములో కూడా దేవుడు ఉన్నాడు. తన సాన్నిధ్యత లేని ఒక్క చోటు కూడా లేదు. దేవుని యొక్క సాన్నిధ్యత లేని ఒక్క చోటు కూడా ఎక్కడ లేదు. ఈ ప్రపంచ వ్యాప్తిలో ఎక్కడా లేదు. అన్ని చోట్ల దేవునికి ఏముంది, దేవుని యొక్క సాన్నిధ్యత ప్రత్యేకత చెందినట్టుగా ఉంది. దేవుడు అన్ని హృదయములను ఎరిగిన వాడు, దేవుడు అన్ని చోట్ల ఉండగలిగిన దేవుడు, దేవుడు అందరితో సంచరించగలిగిన దేవుడు. అలాగైతే నీ ప్రయాణంలో ఎవరు తోడై ఉండాలి, దేవుడు తోడై
నీకు వేదన కలుగుతుంది. ఈ ప్రయాణంలో దేవుడు నీ తోడై ఉంటే కొన్ని సందర్భంలో భార్య నేను విడిచిపెట్టచ్చు, పిల్లలు నేను విడిచిపెట్టచ్చు, నీవు సూరు వాళ్ళు నేను విడిచిపెట్టచ్చు, నీ స్వజనులు నేను విడిచిపెట్టచ్చు, నీ పొరుగు వారు నేను విడిచిపెట్టచ్చు, నువ్వు ఒంటరి వాడిగా కూడా ఏం చేయొచ్చు, మిగిలి తీరచ్చు. కానీ ఆయన సాన్నిధ్యంలో జీవించి తీరడానికి ఏం చేయాలి? ప్రయాసపడి తీరాలి. హల్లెలూయా. అలాగే దేవుడు అన్ని చోట్ల ఉన్నాడు. ఈ ప్రయాణం అంతట్లో దేవుడు ఉన్నాడు కాబట్టి ఎర్ర సముద్రాన్ని దాటించుకోగలిగి తీరాడు. దేవుడు వారికి ఏం చేశాడు? నీళ్ళలో నుంచి ఏమి మోచుకోగలిగి తీరాడు, నీళ్ళలో ఎంచుకోగలిగి తీరాడు. మూడోదిగా దేవుడు వారికి ఏం చేయాలి? పద్ధతిని క్రమశిక్షణించుకోగలిగి తీరాడు. తర్వాత దేవుడు వారిని సీనాయిలో ఏమి చేయాలి? దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని వారికి ఇవ్వగలిగి తీరాడు. అలాగే ఈ ప్రయాణంలో ఏముంది? శిక్షణ ఉంది. ఈ ప్రయాణంలో ఏముంది? రెవల్యూషన్ ఉంది. ఈ ప్రయాణంలో అద్భుతాలు ఉన్నాయి. ఈ ప్రయాణంలో నీ అవసరాలు తీర్చబడి. అందరికీ దేవుడు మంచి దేవుడు, కానీ దెబ్బలు పడితే దేవుడు అసలు మంచోడు కాదు. మన సంఘంలో ఒక విశ్వాసికి ఇంట్లో ఇద్దరు మరణం జరిగిపోతే దేవుడు నా కొడుకు కోడలు నీరే నువ్వే అడగలేదు దేవుడు. అందుకే కొందరికి ఇప్పుడు కూడా పరిజ్ఞానం లేదు, ఆత్మీయతలో వాక్యం గురించి అవగాహన లేదు. నాకు తెలిసిన ఒక సేవకుడు, ఆయన ఇంట్లో 9 మంది పిల్లలు, 9 మంది ఒకటొకటొకటొకటిగా సీరియల్గా చనిపోయినప్పుడు 9 మందిని ఆయన ఏం చేస్తున్నా పెట్టి తయారు చేసుకొని ఒక్కొక్క పెట్టికి ₹1,00,000 ఖర్చు పెట్టేసి 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేటప్పుడు ఆయనకి వేదన రాగా పాట వచ్చింది. ఆ పాట ఎప్పుడు కూడా పాడుతున్నాను. హల్లెలూయా. ఆ పాట మనం పాడేపడ్డ మట్టి కోసం మాణిక్యాలు విడిచిపెట్టారు. మొత్తం 9 మంది నీటిలో పోతే దేవుడు వద్దు, దెయ్యము వద్దు, దూత అయిపోయి తిరుగుతాం. కారణం ఏంటి? ఫెలోషిప్ దేవుతో లేదు. హల్లెలూయా. దేవుని బిడ్డలా తెలుసు, దేవుడు నీకు కొన్ని సందర్భంలో శిక్షణ కూడా దేవుడు శిక్షిస్తారా లేదా? మంచి తండ్రి అయితే వారి పిల్లలను ఏం చేస్తారు? కొడతారు, శిక్షిస్తారు, తిడతారు, బాధ పెడతారు, చిత్రహించబడి. ఎందుకు? అది నీ ఆత్మిక ఎదుగుదలలో, నీ జీవిత ఎదుగుదల అదేమై తీరేది, అది సహాయంగా మారి తీరగలిగి తీరేది. అలాగైతే దేవుడు శిక్షిస్తే పాస్టర్ గారు కూడా శిక్షిస్తారు. మా అయ్యగారు చాలా నెమ్మదస్తుడు కాబట్టి శిక్షించట్లేదు. కొన్ని సంఘాలు 3 వారాలు చర్చికి రాకపోతే బల్లారాత్రులు 7 వారాలు కూర్చోబెడతారు. ఏమి ఎవరు అలాంటివన్నీ మన చర్చిలో వచ్చేస్తే మరి తగ్గిపోతాయి, జనాల సంఖ్య తగ్గిపోతాయి. 3 కనుక రాకపోతే పాస్టర్ పనిష్మెంట్ ఇస్తారు. ఓ లోడ్, కష్టం ఉంది కదా. అలాంటి ఏం లేకపోతే మరి మన వాళ్ళకి మరి ఓ జీసస్ శిక్షిస్తారు పాస్టర్. నాకు తెలుసు ఒక పాస్టర్ పొరపాటు చేయడం వలన సేవా పరిచర్యలో ఆయన ఏం చేశారు? 6 నెలల వరకు ఆయనకి ఏమి ఇచ్చారు? ఆయనకి ఏమి రెస్ట్రిక్షన్ ఇచ్చేసారు. ఎవరికి స్వార్థ చెప్పలేడు, ఎవరితో మింగలేడు, ఎవరితో మింగలేడు, ఏం చేయలేడు. మా చెల్లెల సంఘంలో జరిగిన విషయం, వాళ్ళ కొడుకు ఏం చేశారు? ఎవరికి చెప్పాలనుకుంటే పిల్లలు లేపుకొచ్చి పెళ్లి చేసేసుకున్నాడు. అన్ని ఆయన ఒక పిల్లలు పెళ్లి చేసుకున్నాడు. అమ్మ నాన్నకి వాళ్ళు ఏం చేశారు? సస్పెన్షన్ చేశారు. చెప్పలేదు, 6 నెలలు మౌనమే. మూలకి అమ్మ నాన్న ఎవరు చేసిన తప్పుకే? కొడుకు చేసిన తప్పుకే అమ్మ నాన్న ఆడు వేదన పడలేక పాస్ గారికి ఫోన్ చేశారు. నువ్వు తప్పు చేసావు కదా, నీకు పరిజ్ఞానం, మీ అమ్మ నాన్న వేదన పడదు. 6 నెలలు ఏం చేయాలి? ఒక ప్రార్థన ప్రార్థన, 6 నెలలు బల్లాలని ఇవ్వలేదు. 6 నెలలు ఆయనకి వాళ్ళ ఇంట్లో ప్రార్థన జరిగినా వాళ్ళతో ఏం చేయలేదు. ఏ రీతికి ఆయన ఆత్మీయ అనుబంధం చూపించడం, ఆయన క్రమశిక్షణ చర్చి విడిచిపెట్టలేదు. 6 నెలలు వారు క్రమమై వారి పిల్లలను క్రమపరచుకోగలిగి ప్రయాణంలో శిక్షణ దేవుడు ఇస్తాడు. శిక్షణ ఇవ్వని సంఘం నేను పాడు చేసే సంఘం. అందుకే అందరికీ మనం ఇక్కడ మైక్ ఇచ్చాము. మైక్ ఇవ్వట్లేదంటే దాని అర్థం నేను ఏదో ఒక పనిష్మెంట్ లో పెట్టేస్తున్నాను. డైరెక్ట్ గా అర్థం చేసుకుంటారా? దేవుడు విడుదలిచ్చే దేవుడు మాత్రం కాదు, నీళ్ళిచ్చే దేవుడు, ఆహారం ఇచ్చే దేవుడు మాత్రం కాదు, సదుపాయం ఇచ్చే దేవుడు కాదు, పద్ధతి నేర్పించే దేవుడు మాత్రం కాదు, ఏమి కూడా ఇస్తారు. శిక్షణ కొన్ని సందర్భాల్లో కొందరు ప్రాణాలు దేవుడు ఏం చేసింది? కోత సంతానాన్ని భూమి ఏం చేసింది? ఏం చేసింది? హలో, రక్షించే దేవుడు అంటే సపోర్ట్లు ఆరాధన గోల్డ్ వచ్చేది. విడిపించే దేవుడు అంటే సపోర్ట్లు ఆరాధన గోల్డ్. సాపా పక్కన కొట్టే దేవుడు అంటే బాగానే వస్తుంది. ఇది కూడా చెప్పాలండి, నన్ను శిక్షించు. అందుకే కదా కీర్తన అలాగే నీ దుడ్డియు కర్రయు నన్ను ఏం చేసి తీరేది? క్రమపరిచి తీరేది.
కలిగి ఉండి తీరడానికి కర్రతో కర్ర. దుడ్డి అంటే మనకి తెలియదు, అదే బాధ ప్రాబ్లం. దుడ్డి అంటే అది ఒక పెద్ద నంబాకర్ర, అది దాన్ని సాగదీయొచ్చు. దానికి ఎలా కొడతారు, ఇలా మానుకుంటాం. ఏమంటది? మళ్ళాగే కదా, పరిగెట్టే విధానం ఉంది కదా, ఇద్దరు పట్టంది, దాన్ని ఏం చేస్తారు, ఈ స్పీడ్ లో లాగిన గొంతుకి అది ఏమైంది, ఇక్కడ కట్టే, ఇక్కడ చిన్న మచ్చ వచ్చేది, పర్వాలేదు తీసుకొచ్చాక మందుల జీవి పరిగెట్టద్దే. దూకుడు ఎక్కువ కదా, అక్కడ ఎక్కడ గొయ్యి చూసేసరికి ఇదేం చేస్తుంది, దూకేది. ఈడేం తీయలేదు, కిందకి వెళ్ళడానికి ఈడేం చేస్తుంది, దీన్ని సాగదీసి పట్టు పై. దేవుడు కొన్ని సందర్భంలో దేవుడు నేను శిక్షిస్తున్నాడంటే దాని అర్థం దేవుడు నేనేం చేస్తున్నాడు, ఏ కోతుల్లో నుంచో ఎక్కడో పడిపోయిన చోట్ల దేవుడు నేనేం చేస్తున్నాడు, లేకపోతే దిగుతున్నాను. అందుకని ప్రార్థన, దేవా నన్ను శిక్షించుకు దేవా, నన్ను క్రమపరచుకు దేవా, నన్ను కొట్టు దేవా, నన్ను బాగుపరచుకు దేవా. నేను శిక్షణ నుంచి ఏమైంది, నాకు మంచి కుమారునిగా కుమార్తెగా ఉన్న లెక్కింపులో ఈ ప్రయాణంలో ఏముంది, వెయిటింగ్ ఉంది. ఈ ప్రయాణంలో ఏముంది, దెబ్బలు ఉన్నాయి. ఈ ప్రయాణంలో ఏముంది, మన వీక్నెస్ అన్నింటినీ కూడా దేవుడు క్రమపరుస్తారు. ఈ ప్రయాణంలో అరణ్యం ఉంది, ఈ ప్రయాణంలో వేదన ఉన్నాయి. ఎందుకు ఇవన్నీ నేను ఏం చేయడానికి తయారు చేసుకుని డైమండ్ తెలుసా మీకు? డైమండ్ తెలుసా? డైమండ్ తెలీదా? ఎప్పుడైనా హైదరాబాద్ వెళ్తే కోహినూరుకి వెళ్ళి కోహినూరు డైమండ్ తెలిసి చూడండి. ఒకనాటి కాల తరగతి అది ఏమై ఉంటుందో బొగ్గై ఉంటుంది. చదవండి తెలుసుకోగలుగుతారు. ఒక కాలంలో అదేంటిది బొగ్గు, తర్వాత ఏమైంది, ఒక కాలంలో అందరూ తొక్కేసే వస్తువు, ఒక కాలంలో అందరికి పనికిరాని వస్తువు, ఒక కాలంలో మసిగా మారిగా ఏది పడితే అన్ని ఏమైంది, నల్లగా అయిపోయింది. అది నల్లగా మారికేయడానికి దానిని ఎంత ప్రాసెస్ లో తీసుకెళ్తారో తెలుసా? ఎంత దానిని వేదపరుస్తారు, ఎంత దానిని నొప్పిలోకి తీసుకెళ్తారు, ఎంత దానిని కాలుస్తారు, ఇది కెమికల్ దాని మీద వేస్తారు. ఇది ఏసి 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 ఈ లోపల మన శ్రేష్టత ఏమైంది బయటికి వచ్చింది. ప్రయాణంలో ఏమైనా చిత్రహింస పెట్టేటట్టు తెలుసా? మెరుస్తున్నా డైమండ్ గా మారిపోయాలి, మెరుస్తున్న బంగారంగా మారిపోయాలి, మెరుస్తున్న వస్తువుగా. దేవుడు శిక్షిస్తే మనం పనికొచ్చే పాత్రలుగా మారిపోవచ్చు. మూడోదిగా మనం చదవగలిగి తీరితే, పాతకాలంలో దేవుడు మనకి చేసిన దాంట్లో ఉన్న వేదనను చూసి నువ్వు ప్యారలైజ్ అయిపోకూడదు. ప్యారలైజ్ అంటే లక్షాలయం సందర్భాలు వచ్చేసింది. గతకాలంలో దేవుడు నాకు అప్పు తీర్చడానికి చప్పట్లు పడుతుంది, నువ్వు ప్యారలైజ్. ఏమైపోయావు నువ్వు? దాని అంటే మనం చర్చికి వచ్చి ఏం చేయలేవు. ఎందుకు కొట్టా పత్రం? ఆ రోజు దేవుడు కొట్టారు కదా, అది గుర్తుకొచ్చి ఏం చేయలేవు అన్నాడు. కొంతకాలంలో దేవుడి కోసం ఎవరి స్వార్థాలకు పరిగెట్టేదాన్ని, ఇప్పుడు పరిగెట్టట్లేదు కదా, దాని అంటే ప్యారలైజ్. దేనికి ప్యారలైసిస్ వచ్చింది? కాళ్ళగా తింటున్నాం, ఎదుగుతున్నాం, అన్ని చెప్తున్నాం. దేనికి ప్యారలైసిస్? స్వార్థ కట్టలేదు, డబ్బులు. డైలాగ్ ఏంటి? డబ్బులు ఎవరికైనా చేయలేదుగా, బడికి వెళ్ళాలా? ఒకనాడు బండి కూడా లేనప్పుడు ఎక్కడికైనా నడిచేదేదాన్ని. ఇప్పుడు ఏం ప్రాబ్లం వచ్చింది? అలుపు బలుపు సలుపు. దానివల్ల ఏమన్నా డబ్బులు లేదయ్యా. చాలా మందికి పాస్ట్ ట్రామా, గత కాలంలో జరిగేది కొన్నాళ్ళు ఏం చేసింది, ట్రామాలోకి తీసుకెళ్ళింది. అది ఆరాధన చేయలేడు, దేవుని బిడ్డలతో సహవాసం చేయలేదు. కారణం పెట్టి ట్రామా లోపల ఉండబట్టి పుష్టం నీకే వచ్చింది, మాకేం ప్రాబ్లం లేదు. ఎందుకో పట్టణంలో నుంచి దేవుడు నడిపించుకొని తీసుకెళ్ళారు. వారికి డ్రామా వచ్చింది, అది నేను ప్యారలైజ్ చేయకూడదు, అది నేను ఇంకా ఏ దేవుని కొరకు పని చేసి నాకు దేవుడు నీవు ఆత్మిక స్థితిగతులు నువ్వేం కాకూడదు, అంగవైర్యం కాకూడదు. ఒక పాస్టర్ గారు పరిచర్య లేకపోవడం వలన దేవుని దగ్గర ఒక ప్రార్థన మళ్ళాంటి ఒక ప్రార్థన, దేవా నాకు పరిచర్య లేదు, నాకు ఒక గొప్ప పరిచర్య వచ్చి తీరేదానికి నాకు ఒక సాక్ష్యం.
ఆ పాస్టర్ మన చర్చికి వచ్చి వాక్యం కూడా చెప్పారు. ఆయన దేవుని దగ్గర చెప్పిన ప్రార్థనకి దేవుడు 7 రోజుల లోపునే జవాబిచ్చారు. సూపర్ దేవుడు. ఏమైనా తెలుసా, బైక్ తోలి ఒక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళే సమయంలో దేవుడు ఆ ప్రార్థనకి జవాబిచ్చారు. ఏం తెచ్చారు? పెద్ద టిప్పర్ లోరీ కింద ఈయన తోలేశారు. కాలు ఏమైంది? టిప్పర్ లోరీ కాలు ఎక్కేసింది. సాక్ష్యం సూపర్గా వచ్చేసి ప్రార్థన విషయం ఉంటే వాక్య పద్ధతికి వచ్చింది. సంవత్సరం ఆయన ట్రీట్మెంట్ తీసుకొని సంవత్సరం తర్వాత ట్రీట్మెంట్ నుంచి ఏమయ్యాడు? కోల్పోయి బయటకు వచ్చిన దేవుని దేవా ఇలాంటి సాక్ష్యం నాకు ఇస్తారు. దాని తర్వాత నేను ఫుల్ పరిచయం కారణం ఏంటిది? కాళ్ళకి ఏమొచ్చింది? అంగవైద్యం వచ్చింది. అందుకే అందరూ ఏం చేస్తారు? ఈయన అందరినీ వాక్య పరిచయకి పిలవడం మొదలెట్టారు. పిచ్చి పిచ్చి ప్రార్థనలు చెప్పేటప్పుడు ఆలోచించాడు. దాని రియాక్షన్ భలే ఉంటుంది. ఆ భాస్కర్ ప్రవచనం చెప్పడానికి మన చర్చలు వచ్చారు. ఆయన చెప్పిన సాక్ష్యం కాదు ఏమై తీరింది. ఇప్పుడు ఆ గుంటి కుంటుకొని నడుచుకొని ఏం చేస్తున్నాను అన్ని చోటుకి వెళ్తారు. అప్పుడు ఆయన చెప్పిన ఒక పదం నాకు భలే నచ్చింది. అది నా ఆత్మను కదిపేసి తీరింది. తుది ఆరోగ్యం ఉన్నప్పుడు చేసిన దానికన్నా ఎక్కువ రెట్టింపుగా దేవుడికి చేస్తాను. ఎందుకు చేస్తున్నావు అయ్యా అనేసరికి నేను చేసిన ప్రార్థనకి క్షమాపణ అనేది తెలియదు. ఏదైనా పొరపాటు దేవుని కంటూ చేస్తే ఏం చేయాలి? అధికంగా ప్రయాసపడి ట్రామాటైజ్ అయిపోకుండా, అక్కడ అంగవైద్యం తెచ్చుకోకుండా, ప్యారలైజ్ అయిపోకుండా, నేను చేతులు కాదు పని చేయలేని వాడిగా కాకుండా ఏం చేయాలి? అధికంగా దేవుని కొరకు ప్రయాసపడి క్షమాపించ కోరిరాలి. అలాగైతే నీ ప్రయాణం సుఖకరంగా మారి జరుగుతుంది. Don't let spirituality lead into paralysis. నీ జీవితం ఆత్మీయత ఏం కాకూడదు, అంగవైద్యానికి ఏం దారి తీసుకెళ్ళకూడదు. ఈ పక్కటి అంగవైద్యం తీసుకొచ్చుతున్నా, అంగవైద్యం తెప్పించుకు తిరుగుతున్నా, పాత తలాంపులు, పాత పద్ధతులు, పాత అలవాటులు ఇరికి తిరిగినది. ఈ ఉపవాస ప్రార్థనకు యేసు నామములో ఇరికి తిరుగుదాకా అలాంటి జీవితం ఏమైతే వచ్చు ముందుకు కొనసాగి రీతిగా దేవుడు సహాయపడుతుంది. ఇశ్రాయేలు ప్రజలకి 42 సబ్స్టేషన్ లో నిలబడినప్పుడల్లా కొన్ని సందర్భాలు దేవుడు ఎవరి చేతికి పంపించారు? శత్రువుల చేతికి పంపించేసి వీరికి చేశారు. చెప్పలేదు. కొన్ని సందర్భంలో దేవుడు ఎవరి చేతికి మనల్ని ఇచ్చేస్తారు? మనుషుల చేతికి మనకి ఇచ్చేస్తారు. అందుకే కదా గడపత్రిక వెళ్ళడానికి కాంట్రీ సొమ్మేసేది, తన్నేది, కొట్టేది దేనికి? నేను అక్కడ అప్పగితని. ఇప్పుడు నీ స్పిరిచువాలిటీ చూపించు. అలాగే ఇప్పుడు నీ ఆత్మీయత చూపించు. ఇప్పుడు నీ అన్నిభాష చూపించు. ఇప్పుడు నీ ప్రవచనం చూపించు. హల్లెలూయా. మన సంఘంలో అలాంటి దెబ్బలు కాసిన వాళ్ళు ఉన్నారు నాకు తెలియదు. కానీ మన జనైట్ అవుతుంది ఆ నాన్న అడిగితే చెప్తాడు. ఆ సంఘంలో ఆయన ఏం చేస్తాడు? ఎప్పటికైనా దెబ్బలు కాశాడు. దానివల్ల నా ప్రాంతంలో 4 సంఘాలు స్థాపించబడింది. వీళ్ళందరూ కలిసి ఇటుకపేటతో నాన్న కూడా వీళ్ళందరూ ఇంటికాడు ఉన్నారు. వాళ్ళకి తెలియదు. ఇటుకపేట పట్టేసి ఏం చేశారు? నెత్తి మీద కూడా ఆయన స్పృహ ఎలా పోయిందో తెలియదు. కానీ ఆ స్పృహ లేని తరంలో వారు కుక్కలు అనేది ఆయన ఏం చేశారు? అన్నారు. ఆ శరీరంలో అన్ని వేదనలు తగిలిన ఆయన బండిని తుత్తుగా ఏం చేశారు? బట్టలు కొట్టేసి దాన్ని డిక్కి అన్ని బట్టలు కొట్టేశారు. అయినప్పుడు కూడా ఆయన ఎందుకు సహజంగా తన విశ్వాసం విశ్వాసులు బయటపెట్టారు. మా అయ్యగారు కొట్టదు, మమ్మల్ని కొట్టండి. తప్పు చేసింది మేమైతే ఆయన ఎందుకు కొట్టాం? ఆయన బయట నుంచి వచ్చిన వ్యక్తి ఆయన కొట్ట మమ్మల్ని కొట్టడు. ఈ కాలంలో విశ్వాసాలు అయితే జంపు జిల్లానే అయ్యగా సత్యసాన్ని మనకి వెళ్తారు. కొన్ని సందర్భాలు ఎందుకు దేవుడు వాళ్ళ చేతులు ఇచ్చారు? అప్పుడు అభిషేకం కనబడుతుంది, అప్పుడు ప్రార్థన కనబడుతుంది. అందుకే పాస్టర్ గారు నేను కనబడాలి. అయ్యా ఆ దెబ్బలని కాసిన తర్వాత ఎలా వేయాలి? ఆత్మిక మనది ఏం చెప్తారు? అదితో అది కాసిన ఇంటికి ప్రార్థన చేయడానికి మనసు తెచ్చిందిరా. అది ఉంటే దెబ్బలు కాసిన ఇంటికి వచ్చిందిరా. ఇంకా ఆత్మ పాపం వచ్చిందిరా. అక్కడికి వెళ్ళదు కానీ మరుసటి వారం మళ్ళీ బయలుదేరారు. ఆ చిత్రహింసను పెట్టిన లిస్ట్ లో ఒకడు ఏం చేశాడు తెలుసా? మన స్లాబ్ వేసే ఆ మెషిన్ ఉంది కదా, ఆ మెషిన్ ఆడుతూ తాగేసి ఏం చేశాడు? సమ్మని వెళ్ళిపోయింది. నేను దానికి శిక్షిస్తున్నాను, శాపిస్తున్నాను, అలాగే కాదు. ఆయన చేసిన తర్వాత ఆయన ఒంటి చేతితో దేవుడిని నేను చేసుకోడు ఎతికే భావనలోకి వచ్చింది. నేను చెప్పగలిగే మాట కొన్ని సందర్భంలో దేవుడు మమ్మల్ని ఏం చేసేది? అన్యుల చేతికి పడేసేది. అప్పుడు నీ అభిషేకం అభిషేకం పెట్టి దేవతలు కూడా దిగుతారు. బాగోలేనప్పుడు ఎవరిని దిగుతున్నావు?
అలాగైతే దేవుడు నిన్ను ఏం చేస్తారు? ప్యారలైసిస్ చేసే స్థితిగతి తీసుకొస్తారు. దేవుడు అనుమతించకుండా ఏదైనా సోదరం మన జీవితం వస్తాయా? ఓ లార్డ్, యోబు జీవితం చూడండి. యోబు జీవితం పైన దేవుడు ఏం చేశారు? ఎవరి చేతికి అధికారం ఇచ్చారు? ఎవరు ఉంటారు? భర్త భార్య చెప్తున్నాను. కొన్ని భార్య ఉంటుంది, భర్త చంపుచిలని. కొన్ని భార్య భర్త చంపుచిలని అయితే కొడుకు మాత్రం దేవుని దగ్గర ఉంటాడు. కొన్ని కూతురు మాత్రం దేవుని దగ్గర ఉంటాడు. కారణం నీకు చెప్పొచ్చే మాట, సాతాను చేతికి అప్పగించేటప్పుడు కూడా దేవునికి నమ్మకం ఉంది. నువ్వు అన్ని ఆడ ప్రయోజనం చేసుకో, ఆడ ప్రాణం మీద మాత్రం నీకేం లేదు. ఎంతమంది పిల్లలు చనిపోయారు? ఉన్న పిల్లలు మొత్తం చనిపోయారు, ఉన్న ఆస్తి మొత్తం పోయింది, ఉన్నది మొత్తం కోల్పోయింది. ఇక ఏమైపోయాడు? బెకారీ అయిపోయాడు. ఏమైపోయాడు? పెంకు తీసుకొని ఏం చేస్తున్నాడు? శరీరం అంతా పురుగు పట్టేసి పెంకులు పట్టుకొని ఇదేదో ఆటాడుకుంటున్నాడు. ఆడ తినమ్మా అది ఈ మాంసం బాలేదా? ఎక్కడ ఇక్కడ బాలేదా? ఎక్కడ తిను చెప్తుంది. మనం అయితే పురుగుల మంది ఒక డబ్బా కొనేసి, ఏసు దేవుడా ఇందుకే నన్ను రక్షించింది, ఇందుకే నేను దేవుడికి నమ్ముకుంది, ఇందుకే నేను కానుకలు ఇచ్చింది అన్ని చెప్పి అది అయిపోయిన కదా ఏనే అన్ని బాగున్నప్పుడు అందరూ ఆనందం చేస్తారు, అన్ని బాగున్నప్పుడు అన్ని చేసేస్తారు. కానీ స్థితిగతి బాగోలేనప్పుడు, నేను కోరుడి దేవుడు సాతాను చేతికి ఇచ్చినప్పుడు, హౌ యు ఆర్, నీవు ఎలా ఉన్నావు, ఏ రీతిగా దేవునికి స్పందించేది. అప్పుడు ప్రార్థన వస్తుందా? అప్పుడు ఆధారం వస్తుందా? అప్పుడు సహవాసం వస్తుందా? అప్పుడు అనుబంధం వస్తుందా? ఓ లార్డ్, హల్లెలూయా. జరిగిన ఒక విషయం, తోడుగా ఉండి తోటి స్నేహితుడిగా ఆయన తీసుకొని పెద్ద చేసుకొని బలపరుచుకొని తీసుకొచ్చిన ఆయనకి సంఘకాపరిగా చేసి అసిస్టెంట్ పాస్టర్గా చేసి ఉంచిన సందర్భంలో ఈయన ఏం చేశాడు తెలుసా? లోపల పని చేసేసి సంఘ బిడ్డలను ఏర్పరచేసుకుని సంఘముగా సగం మంది సంఘ బిడ్డలను తీసుకొని ఈయన ఏం చేశాడు? మనకి ఎదురుగా ఆరాధన పెట్టాడు. ఓ లార్డ్, మన అయ్యగారే ఆయనకి రక్షణలోకి తీసుకొచ్చింది, మన అయ్యగారే ఆయనకి బాప్తిస్మం ఇచ్చింది, మన అయ్యగారే ఆయనకి ఆయన బైబిల్ కాలేజీకి ట్రైనింగ్ పంపించింది, మన అయ్యగారే ఆయన వివాహం జరిపించింది, మన అయ్యగారే తన అన్ని అవసరంలో ఆయన అమ్మని రక్షణలోకి తీసుకొచ్చింది, ఆ చెల్లిని రక్షణలోకి తీసుకొచ్చింది, ఆ కుటుంబ సభ్యులకు రక్షణ వచ్చింది, ఆ చెల్లి చనిపోయినప్పుడు మన అయ్యగారే సమాధి చేసింది, వాళ్ళ అమ్మ తీర స్థితిలో ఉన్నప్పుడు మన అయ్యగారే ఆమె ఏం చేసింది? అక్కడ కానీ ఈయన తోడుగా ఉండి ఏం చేశారు? శత్రువుగా ప్రవర్తించేసి సంఘం ఏం చేశారు? ఒక్క మాట అనలేదు. దేవుని దగ్గర కూర్చొని ప్రార్థన చేశారా తప్ప ఆయనకి మనకు చూసినప్పుడు చెప్పండి గలిలే ప్రేజలో రాదు, మనం ఆయన చూసినప్పుడు ప్రేమించేవాడు. ఎందుకు దేవుడు ఇలా నా ప్రాసెస్ లో తీసుకెళ్లారు? ఇలాంటి ప్రాసెస్ లో కూడా భయపడతా, నేను నా నీ తోడుగా నీ ప్రయాణంలో ఇది నేను పంపించిందే నేను మాతో మాట్లాడు. అన్నిటితో వేదనగా ఏడిచాడు. కారణం ఏంటిది? ఇంత వేదన చేసి ఆత్మలను సంపాదించినప్పుడు ఏం చేశారు? సంఘం మేడ దుఃఖం తీసుకెళ్ళి మనకి ఎదురుగా పోయి వేరెక్కడైనా చేసే పర్వాలేదు, కానీ మనకి ఎదురుగా మాకు 8:30కి 8:30కి ఆనాలను పెట్టించేటట్టుగా మాస్టర్ గారికి ఏంటిది పర్వాలేదా? నేనేనా నేను అన్నాడు. దూరం వచ్చింది. దేవుడే ఆయన ఏం చేసింది? దూరపరిచింది. చివరికి జరిగిన బాధ దేవుడు తెలుసా? ఆయన స్థితిగతి అన్నీ పోయి తన విశ్వాసిని వేరే చేతికి అప్పగించేసి చివరికి ఈయన సేవా పరిచయం మానేసి పురుగుల మందు తాగి తీరడానుకున్న నిర్ణయంలో గెడ్డాలు పెంచుకొని వెళ్ళిన సందర్భంలో ఎందుకో దేవుడు ఆ ప్రాంతంలో వెళ్ళిన సందర్భంలో ఎందుకో దేవుడు అక్కడ ఆత్మ ప్రేరేపించాడు. అక్కడ నీ సేవకుడు అడగా ఆయన దగ్గరికి వెళ్ళి ఒక్కసారి ఏం చేయి కలవమని చెప్పారు. ఎందుకో తెలియదు, కానీ వెళ్ళేటప్పుడు ఆయన అక్కడ కలవలేదు. కానీ ఏదో మనం తిరిగి వచ్చిన సందర్భంలో ఈయన మనకి కలిశారు. ఆ రోజు ఆయనతో మాట్లాడి క్రమపరిచి సిద్ధిపరిచి ఆయన మరలా దేవుడిలో ఏం చేశాం? నిలకడతం కలిగించి వినగలిగాం. ఆయన నన్ను మమ్మల్ని ప్యారలైజ్ చేసినప్పుడు ఆయన ప్యారలైజ్ మేము బాగు చేశాం. కొన్ని సందర్భాల్లో మనల్ని ఏం చేసింది? శత్రువుల చేతికి చేరి సతాయించిన వారి చేతిలోకి చేరి అలా చేసిన వారికి మనం ఏమై తీరాలి? వైద్యముగా మారి తీరాలి, చికిత్సగా మారి తీరాలి, అభిషేకంగా మారి తీరాలి, ప్రార్థనకు జవాబుగా మారి తీరాలి. దేవునికి నచ్చిన పెరుగుదలను
కాంప్రమైజ్ చెయ్యు. అందుకే మనకి ఆ రోజు నుంచి నేటికి కూడా తెలుసు, తోడుగా ఉన్న విశ్వాసాలు కూడా ఉంటారు అనే గ్యారంటీ కూడా లేదు. ఆపర్చునిటీ, ఒక అవకాశం దొరికితే అయ్యా లేదు, గారు లేదు. ఇప్పుడు అయ్యా గారు, తర్వాత అయ్యా ఉండదు, గారు ఉండదు, మిగతా అని వచ్చేది. అయినా కూడా మేము ఆయన ప్యారలైజ్ చేయలేము, ఆయన తిరిగి బలపరిచే ప్రయత్నంలో ఉండి జరుగుతాం. నేను చెప్పొచ్చే మాట, అలాంటి పద్ధతులు వచ్చినప్పుడు, దేవుడు నన్ను ట్రామటైజ్ చేసినప్పుడు, దేవుడు నిన్ను ప్యారలైజ్ చేసినప్పుడు, దేవుడు నిన్ను శత్రువులు చేతికిచ్చేటప్పుడు, దేవుడు నిన్ను అంతలో ఉన్న వాళ్ళ చేతికిచ్చి ఇరికించేటప్పుడు, ట్రై టు ఒబే గాడ్. దేవుని అనుసరించలేడానికి, వాక్యాన్ని అనుసరించలేడానికి, ఆత్మశక్తికి వేద చదివేయడానికి అనుసరణం, ఒబీడియన్స్ ఈస్ గ్రేటర్ దాన్ సాక్రిఫైస్. యాగముల కన్నా వాక్యాన్ని లోబడి తీరడమే శ్రేష్టత చెందింది. యాగాలు ఎవడైనా అర్పించేస్తాడు కదా. 4 లక్షలు ఇచ్చేసి పెద్ద బయట మీటింగ్ పెట్టేస్తారు, పక్కన మీద సారీ చెప్పాడు. కొంత మీటింగ్లు పెట్టేసి 40 లక్షలు 30 లక్షల మీటింగ్ రేగలో జరిగిన ఒక విషయమే. గొప్ప విశ్వాసి వడ్డీకి వ్యాపారాలకి డబ్బులు ఇచ్చి, వడ్డీకి వ్యాపారాలు తిరిగి సంవత్సరానికి 2 మీటింగ్లు పెట్టేస్తారు, వడ్డీకి ఇవ్వతాడు. వచ్చిన పాస్టర్కి, చేసిన పాస్టర్కి, నడిపిన పాస్టర్కి అందరికీ డబ్బు 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 డబ్బు. ఏమనుకుంటున్నాడు, ఈ వడ్డీ వ్యాపారంలో దేవుడికి కూడా నేను మనకి ఇచ్చేస్తాను. చివరికి కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఈడే దేవుడు సేవించిన ఆయన చేయలేదు. చివరికి ఎక్కడ తలపెట్టుకున్నాడు తెలుసా విశ్వాసి? ట్రైన్ కింద తలపెట్టుకున్నాడు. దేనికి? వ్యాపారం దేవుడితో మొదలెట్టాడు కాబట్టి. సో బీ వెరీ సీరియస్ అబౌట్ ద థింగ్స్ విచ్ యు డు ఫర్ గాడ్. దేవుని కొరకు చేసే దానిని అతి తీవ్రతగా సీరియస్గా ఆలోచించి చేయాలి. హెచ్చరిక నేను చెప్తున్నా, ఆశామాస తమాసా కాదు. దేవుని విషయం ఎప్పుడు ఇట్స్ సీరియస్లీ. నువ్వు అగ్గి మీద ఆట ఆడుతున్నావు, నువ్వు రెండో ఖడ్గం మీద దాడి చేసి వెళ్తున్నావు. అందుకే ఆలోచించి ఏం చేయాలి, ఆలోచించి పని చేసేసి పని చేసి వెరీ బ్యాడ్. చాలా కష్టకరమైన విధానం ఇవ్వాలి. ఆలోచించండి దేవుని బిడ్డలారా. అందుకే నేను చెప్పినప్పుడు అనుకున్నా, ఏముండి తీరాలి? విధేయత ఉండి తీరాలి. దేని పట్ల? వాక్యం పట్ల విధేయత ఉండి తీరాలి. వాక్యం చెప్పుతున్నదో అది మనం నెరవేర్చడానికి మన పరిశ్రమలోకి దిగాలి. ఏం చేయడానికి? కణానికి వెళ్ళు అంటే వెళ్ళాలి అంతే. మరి అక్కడ పెద్ద సైనికులు ఉన్నారు, మిడతలాగున్నారు, నీకెవరు చెప్పారు? వెళ్ళమని చెప్పారు కదా. మిగతా ఆలోచించమని ఎవరు దీనికి చెప్పారు? అందుకే అబ్రహాం దగ్గరికి వచ్చి దేవుడు చెప్పినప్పుడు, నేను నీకు చూపించే దేశం వైపు నువ్వేం చేయాలి? ప్రయాణం పంపాలంటే ఆయన అడ్రస్సారు కదా, ఏ రూట్ వెళ్ళాలా ఏమనగలే. ఆయన జస్ట్ రెడీ అయిపోయి విధాయకతో బయలుదేరడం మొదలెట్టి మనకెందుకు కావట్లేదు? కారణం మనం యాగం అర్పించేది బయట ఏం చేస్తారు? దేవుని ప్రసన్న పరిచేతం చూసేస్తాం. వాక్యం విను, తర్వాత ఆరాధన అభిషేకం ఆనంది. వాక్యానికి లోబడు, తర్వాత అభిషేకము, ఆరాధన, వాక్యంతో పరిచర్య, బోధ, ఫస్ట్ ఒబే. ఒబే ద కోడ్ ఆఫ్ గాడ్. దేవుని పరిచర్య, సువార్త చెప్పుకు తీరడానుకున్న విధాయకులు. అందుకే మత్తయి సువార్త పుస్తకం 28:18-19-20 ప్రకారంగా దేవుడు ఇచ్చిన ఒబీడియన్స్ కోడ్ ఏంటది? భూలోకం అంతటికి వెళ్ళి అందరికీ ఏం చేయాలి? సువార్త. ఎవరు చెప్పాలి? అది సజీవుడు చెప్పాలి, అది నిన్నోడు చెప్పాలి. ఒబే. ఎక్కడికి వెళ్ళి? భూతిగాకం వరకు ఎవరికి చెప్పమని చెప్పారు? చదవండి ఒకసారి. 18-19. వచ్చి ఇవ్వబడి ఉన్నది. వెళ్ళి దేవుడి బాప్తిసం ఇచ్చుచు ఆజ్ఞాపించును వాటన్నిటిని బోధించుడి. అప్పుడు ఎవరికి చెప్పాలి? ఇట్స్ అన్ ఒబీడియన్స్ కాల్. దేనికున్న కాల్? విధేయత చెందుకోవడం అనుకున్న ఒక ఆహ్వానం. దేనికున్న ఆహ్వానం?
విధేయత చెంది తీరడానికి ఉన్న ఒక ఆహ్వానం. ఇట్స్ ఏ కాల్. ఎవరికి? అందరికీ ఉన్న ఆహ్వానం. సమస్త జనుల దగ్గరికి మనం వెళ్ళి ఏం చేయాలి? సువార్త చెప్పి వారిని ఏం చేయాలి? ఏమేం చేసుకుని తీసుకురావాలి? బాప్తిస్మం ఇచ్చి పరిశుద్ధాత్మ నిండుబాటు కలిగి తీరి సంఘానికి సభ్యులై తీరేటట్టుగా యుగాంతములో యేసయ్య వచ్చినప్పుడు ఆరోహణములో వెళ్ళి తీరేటట్టుగా ప్రిపేర్ చేయాలి. పొద్దున భోజనం ప్రిపేర్ చేశారు కదా, 6 వచ్చి 6:30 వచ్చేసి కోటలకు వచ్చి అన్ని చేశారు. ఎందుకు? దాని అర్థం 10:30 11:30 అందరం కలిసి ఏం చేయొచ్చు? భోజనం చేశారు. అసలు ప్రిపేరేషన్ లేకుండా 10:30 వచ్చేసి అయిపోయిందంటే ఏముంటది? సగం ఉడికిన మాంసం ఉంటుంది, సగం ఉడికిన గుట్టు ఉంటుంది. అయ్యా నీకు తినేది రేపు 3 రోజులు నీకేమైంది? బర్రబ్బా విరపాయ. ఇటు చెంగు పట్టుకొని కొందరు బరబ్బా, ఇటు లోట పట్టుకొని కొందరు బరబ్బా, పొలంలోకి బరబ్బా, అటు ఇటు బరబ్బాలు అయిపోతారు. అది కాకుండా ఉండడానికి ప్రిపరేషన్. అర్థం కాలేదు అనుకుంటా. సో ఎప్పుడు నువ్వు దేవునికి విధేయత చెందుతావో అప్పుడే దేవుడు నీకు కాలింగ్ ఇచ్చి తీరేది. అందుకే కదా యేసయ్య శిష్యులు అందరూ కూడా వల కడుగుకుంటూ ఎక్కడ ఉన్నారు? సముద్ర తీరమున వెళ్ళినప్పుడు యేసయ్య వారికి ఏం చేశారు? ఒక ఆహ్వానం ఇచ్చి, ఫాలో మీ, నన్ను వెంబడించుము. వాళ్ళు ఏమి విడిచిపెట్టారు? వాళ్ళని విడిచిపెట్టారు, పడవని విడిచిపెట్టారు, అనుబంధాలు విడిచిపెట్టారు, భార్యను విడిచిపెట్టారు. భార్యను విడిచిపెట్టారంటే సమతం వదిలిపెట్టేశారు కాదు. కాసేపు నాకు గ్యాప్, నేను కాసేపు ఏం చేస్తాను? నా ఆత్మీక స్థితిగతిని కాస్త క్రమపరచుకుంటాను. కావాల్సిన అవసరాలన్నీ నేనేం చేస్తా? తర్వాత వచ్చి వడ్డీ మొదలుపొట్టి చక్కరొడ్డిగా నేను తీర్చేస్తాను. ఐ రియల్లీ లవ్ దట్ వాయిస్. ఆ భార్యను నేను సమర్థించి ప్రేమించుతున్నాను. అర్థం కాలేదు. మాంసం లోపల తుమ్ముగా తయారయ్యారు. అందుకే మాంసం తింటారు, తుమ్ము ఏం చేస్తారు? కుక్కకి పెడతారు. మీరు పెట్టకపోయినా కుక్క వచ్చింది. సో డోంట్ బి ఏ బోన్ ఇన్సైడ్ ఎ మీట్. అందుకే మాంసం లోపల ఏం కావద్దు? తుమ్ము మొక్కగా కావద్దు. హల్లెలూయా. అందుకే తుమ్ములా దుర్వార్త ఏం కావాలి? ఆ భార్యను ఏం చేయలే, భర్తలకు ఏం చేయలే, దుమ్ము మొక్కగా దూరేసేసి ఏం చేయలే, పోలీసు చంపేయాలి. వెళ్ళిరా నాయన, నేను పిల్లల విషయం ఏం చేసుకుంటా? నీ భార్యను అలా ప్రిపేర్ చెయ్యి, నీ భర్తను అలా ప్రిపేర్ చెయ్యి. వాడు 22వ వయసులోనే పెళ్లి చేసుకున్నాడు. బాగానే పెళ్లి చేసుకున్నాడు. ఎంత సూపర్ గా ఉంది. బేబీ పెళ్లి చేసుకున్నాడు, సూపర్ బాగానే ఉంది. అంత కూడా అది అందగతి వీడు అందగూడే సూపర్ గా ఉంది. కొన్ని రోజులు పోయిన తర్వాత ఈయనకి ఒక రోగం వచ్చింది. ఆ రోగానికి మనం ప్రత్యేకత కదా, దుమ్ములన్నీ కూడా పొడి పొడి అయిపోద్ది. దుమ్ములన్నీ అప్పుడు ఏ భార్య ఐ లవ్ యూ అని చెప్పేది, ఇప్పుడు ఆ భార్య సీఏ లెటర్ అంటుంది. తర్వాత ఈ ఆయనకి ఎంత రిక్వెస్ట్ చేస్తాను, రే నువ్వు ఎలాగో చచ్చిపోతావురా, నేనేం చేయాలి? ఆడు మరి మనసు ఉన్నాడు కాబట్టి ప్రేమ నేను చూసుకున్నాడు. సరే అమ్మాయి ఆయన వదిలేసి ఈమె వెళ్ళేసి ఏం చేసింది? వేరే వాడికి పెళ్లి చేసాను కాబట్టి ఐ లవ్ యూ చెప్పిన పిల్లే ఉన్నారో లేదా నాకు తెలియదు. వివాహానికి ఏర్పడుతున్నారు, వివాహంలో ఉన్నోళ్ళు వివాహ జీవితంలో నడిపించడం బాగా ఆలోచించండి. ఈరోజు నీ భర్త భార్య బాగానే ఉంటారు, రేపు ఏమైపోవచ్చు. నేను శాపం చెప్పట్లేదు, నేను ఎవరి మీద శాపం రావాలనుకోవట్లేదు, జరగవచ్చు అంటున్నాను. నేను కేసు ఆధారంగా తీసుకుని నా మీద కేసులు కట్టేయకండి. నాకు ఏదైనా జరగవచ్చు, జరుగుతుందే నేను అన్నాడు, జరగవచ్చు. అప్పుడు కూడా వారిని ఏం చేయగలిగి తీరాలి? సొంత భర్త అయితే భర్తగా, భార్య అయితే భార్యగా వారిని ఏం చేయాలి? నేను చేసుకోగలి. దుమ్ము మొక్కగా తయారు కాకండి, మాంసం మొత్తగా తయారయ్యండి, తోడుగా ఉండి. ఆమె ఒప్పందం చెప్పేది కదా, ప్రాణానికి ప్రాణం, దుఃఖంలో, కష్టంలో, వేదనలో, నొప్పిలో, అన్ని సమస్త పరిస్థితుల్లో నేను నీకేమై ఉంటా? ఐ విల్ బి విత్ యు. మరణం తప్ప నీకు నాకు నా అనుబంధంలో ఎవరు కూడా ఏం చేయలేదు, పరచలేదు అన్న ఒప్పందాలు స్థాపించుకు తీరడానికి విధేయత కావాలి మనకి. దేవుని యొక్క మాట వినేసరికి విధేయులై తీరారు. భార్యలు కూడా దానికి ఏం చేశారు? ఒప్పుకున్నారు. ఆ భార్యలు ఏం చేశారు? ఇక పిల్లల కొరకు ఫుడ్ పెట్టాలి, పిల్లలకి బడికి పంపించాలి, పిల్లలకు అవసరాలు, పిల్లల పట్ల 3.5 సంవత్సరాలు, ఇంటి విషయాలు ఏమి అదో అందరు భర్తలు ఉన్నారు. మీరు 3 సంవత్సరాల
సంవత్సరాలు చేయండి, యాటిట్యూడ్ మారేది కనబడవచ్చు. భార్యలకు చెప్పండి, 3 సంవత్సరాలు నేనేం చేయను, పని గిని గట్ట ఏం చెయ్యను, నేను 3 సంవత్సరాలు ప్రైవేట్ ట్రైనింగ్కి వెళ్తున్నాను, బైబిల్ నేర్చుకుని వస్తాను. మీ భార్య చెప్పే యాటిట్యూడ్ చూడండి, అప్పుడు మీకు అర్థం ట్రైనింగ్ కాదు ముందు వెళ్ళాలని ముందు మీ భార్యకి ట్రైన్ చేయాలి. అర్థం కాలేదు. నువ్వు అక్కడికి వెళ్ళిపోతావు, నువ్వు అక్కడ చేసేది నా పరిస్థితి ఏంటి, నువ్వు ఒక్కడే అక్కడ తిరిగేస్తావు, నేను ఒంటరిగా చచ్చిపోవాలా? అప్పుడు నువ్వు బైబిల్ కాలేజీ కాదు వెళ్ళాలి, ఆమెకి ట్రైనింగ్ ఇవ్వాలి. నువ్వు విధేయురాలి ఉండి తీరాలి. అందుకే కదా అపోస్తలులు మనం 4 సువార్తలు ఎక్కడ మనకి ఏం కనబడలేదు. ఏ కుటుంబ సభ్యులు వచ్చేసి ఏం చేయలే, ఒక్క ఆమె మాత్రం వచ్చేసి దుమ్ము పెట్టేసి చెప్పగలుగుతారు ఎవరు? అభిషక్తులు కదా మీరు చెప్పండి. ఓ అమ్మ మాత్రం దుమ్ము పెట్టేసింది. ఓ అమ్మ జెబెదీ కుమారుడు ఒక అమ్మ మాత్రం దుమ్ము పెట్టేసి ఇచ్చింది. ఏం చెప్పింది? యేసయ్యా నా పిల్లలకి కాస్త కుర్చీ ఇచ్చేటప్పుడు ఎడం పక్క కుడి పక్క దుమ్ము పెట్టింది. దేవుడు నైస్గా దుమ్ము తీసేసి మాంసం ఇచ్చి పంపించాడు. 12 మందికి అర్హత ఉంది కదా ఎడం కుడి పక్క కుడి. ఇదేమైనా స్పెషలా? దేవుడికి బిస్కెట్ వేసేస్తున్నారు. ఏమని? కుడి పక్క. అలాగైతే ఇంటికాడికి వెళ్ళినప్పుడు పిల్లలకి, భార్యలకి, అత్తలకి, మామలకి, ఇంటి పొరుగులకి అందరికి ఏం చెప్పొచ్చు? నా కొడుకు ఏసైకి రైట్ హ్యాండ్, ఏసైకి లెఫ్ట్ హ్యాండ్. ఏసై గారు నువ్వే దొరుకుతున్నావు, నీకేమన్నా తెలుసా? చెప్పినప్పుడు అనుకున్న ఉద్దేశం ఏమంటే విధాయకలో నీకేముంది, ఒక పిలుపు ఉంది. ఆ పిలుపులో ఏమై తీరొచ్చు, నువ్వు విధాయక కలిగిన వాడిగా మారి తీరొచ్చు. అందుకే కదా ఆదాముని దేవుడు ఏం చేశాడు? ఆహ్వానించిన దేవుడు. ఆహ్వానించినప్పుడు ఆయన ఏం చేయలేకపోయాడు, రాలేకపోతున్నాడు దేవుడి దగ్గరికి రాలేదు. ఎందుకు? విధేయత లేదు కాబట్టి. దేవుడు ఆయనకి ఏం చెప్పారు? ఈ తోటలో ఉన్న సకల విషయం తిను కానీ ఒక్క ఫలం మాత్రం ఏం చేయొద్దు. ఆయన ఏం చేయాల్సింది? ఇది మనం వినాల్సింది. అప్పుడు మీరంటారు ఆదాం కాదు కదా, ఎవరు తిన్నది ముందు అవ్వ కదా. అవ్వ తిన్నప్పుడు వచ్చినప్పుడు నువ్వెందుకు పుచ్చుకున్నావు? అలాగైతే భార్య ఏదైనా సంపాదించి తెచ్చేస్తే భర్త దాన్ని అడగాలి, లేకపోతే నువ్వు కూడా దాంట్లో పాలవారసులు అయిపోతావు. ఏం అడగాలి? ఎక్కడి నుంచి వచ్చింది, ఏం చేసావు, ఎలా సంపాదించావు, ఏంటి దీని వెనకాల ప్రయోగం, ఏమి ఇవ్వాలి. ఇది అడగా పడగా ఏట్లేదు, దొరికితే చాలు తినేయడం, టింగ్ టింగ్ లాగా తిరగడం. హలో, అక్కడ ఉన్నారా లేదా? అందరూ నా రాళ్ళ పట్టుకుని రెడీగా ఉన్నారా? హల్లెలూయా, హల్లెలూయా. అందుకే హవ్వ తెచ్చింది, ఆదాం ఏం చేశాడు? ఆదాం ఎందుకు తిని ఉంటాడు చెప్పండి? ఒక కారణం లేదు. ఆ ఫలం తినేసరికి ఏమేమైపోయింది? లేదు, బట్టలు లేకుండా అయిపోయింది కదా. ఒక పురుషుడి దగ్గరికి బట్టలు లేకుండా ఒక అమ్మాయి వస్తే ఏమైంది? ఆమె ఏం చెప్తే మాటకు కొట్టేస్తారు. అందుకే నెక్స్ట్ ఇంకొక థాట్ వెళ్ళే, ఇంకొక ఆలోచన వెళ్ళాలి. కారణం ఏంటిది? అందం, చందం, గంధం. అందం, చందం, బంధం, తర్వాత బంధకం. భార్య పండు తీసుకొచ్చినప్పుడు ఆమె ఎలాగా మారిపోయింది, ఏం పోయింది? అలాగైతే సంఘంలో సంఘ బిడ్డలు కూడా ఉన్నారు. మహిమ పోయినోడు బోర్డు సామగ్రి తీసుకొస్తారు, పుచ్చుకోమాట. ఆయన దిగంబరతను చూసి నాయన నీ సొమ్ము నాకు వద్దు, నీది నాకు, నువ్వే నాకు కావాలి. చెప్పడం కష్టం. ఆఫర్లు తీసుకొని వస్తాడు. ఏమని? పనులు చెయ్యొద్దు, ఐదు దగ్గరికి వెళ్ళొద్దు, ఆ చిట్టి కారణకి వెళ్ళొద్దు, ఆఫర్ ఇస్తాను. ఆఫర్కి అయిపోయావు నువ్వు. హలో, అందుకే కదా దేవుని యొక్క దాసు బాలాకు బలియామును ఏం చేసుకున్నాడు? అతి తెచ్చుకున్నాడు. దేనికి? ఇశ్రాయేలు ప్రజలకు ఏం చేయడానికి? చేపలకి ఏం పుచ్చుకొని, సిరి డబ్బు పుచ్చుకొని ఏం చేసేద్దామని ఎన్ని ప్లానింగ్ చేసినా ఏం కావట్లేదు, వర్కౌట్ కావట్లేదు. చివరికి ఏం చేశాడు తెలుసా? ఒక చిన్న ఐడియా ఇచ్చేసేపోయాడు. ఏడిది? వాళ్ళంతా నివసిస్తున్నారు కదా, ఆ గుడారం వైపు ఎవరు పంపించండి, జిగాని పంపించండి. అంటే
కాలంతా పట్టీలు, చెవులంతా జిల్జిల్జిగా, ముళ్ళంతా జిల్జిల్జిగా, మొత్తం డిస్కుగా డ్యాన్సులు, మొత్తం ప్రదర్శన పరిచేటటువంటి ఉన్న శరీర ప్రదర్శన ఇవన్నీ కలిపి వెళ్ళేటప్పటికి చిల్ చిక్ చిల్ చిక్. చూసిన వెంటనే ఏమైపోయారు? ఆ దిగంబరత్వానికి ఏమైపోయారు? ఇటుపక్క భార్య వంట ఉంటుంది, ఏంటి పాయసం వండుతుంది, మనడికి చీల్చి వినబడింది. ఈ పాయసం వాసన విడిచిపెట్టి బైబిల్ చెప్పే మాట్లాడితే వారు ఏం చేశారు తెలుసా? వీరి గుడారాల వైపు వెళ్ళినప్పుడు వీరు దానికి ఏమైపోయారు? ఆకర్షణ అయిపోయారు. ఇటు భార్యతో అనుబంధాన్ని తగ్గొట్టేసి వాళ్ళతో అనుబంధంపై కానీ ఏం చేశారు? వారితో పరిశుద్ధతను ఏం చేశారు? ఎలా కొట్టించారు? తెలుసుకు తీరాలి. సాతాను చాలా కుయుక్తి కలిగిన వాడు. ఆయన చేసిన పద్ధతి ఏం చేయొచ్చు? మనల్ని పాడు చేసేటట్టుగా చేయొచ్చు. పత్రికలో రాయి ఉన్నది ఏ రీతిగా సర్పం హవ్వను వశీకరించింది, మోసపరిచింది. అదే సేమ్ యాటిట్యూడ్ తోనే ఇప్పుడు కూడా సంఘ బిడ్డలని, ఆత్మీయులను, అభిషేకులను ఏం చేయడానికి ఆ పరిశుద్ధ పిలుపులో నుంచి, ఆ పరిశుద్ధ హృదయంలో నుంచి నేర్పరచడానికి ఆయన పద్ధతులను ఏం చేయండి, ఎరగండి. ఆయన పద్ధతులను ఏం చేయాలి? ఎరిగి తీరాలి. అందుకే కదా ఆ 51వ వచనం నుంచి కిందకి చదివగలిగితే అక్కడ ఒక మాట విగ్రహారాధనకి అర్పించిన కొన్ని విషయాలు అక్కడ రాయబడినట్టుగా మనకి అక్కడ కనబడుతున్నది. ఇట్లనేమో తర్వాత వెళ్ళగొట్టి వారి సమస్త ప్రతిమలను నాశనము చేసి, వారి పోత విగ్రహములన్నిటిని నాశనము చేసి, వారి ఉన్నత స్థలములన్నిటిని పాడు చేసి. అప్పుడు కనాన దేశంలో ఏమేమి ఉంది? ఎన్ని ఉన్నాయి. దీనిని పట్టుకొని చాలా మంది చెప్పేది క్రైస్తవ దేవుడు హింసాత్మకుడైన దేవుడు. ఎందుకు? ఓ ఊరిలోకి వచ్చి ఆ ఊరిలో ఉన్న దేవదేవతలన్నీ ఎరగొట్టి ఆ ఊరిని ఏం చేసుకుంటున్నారు? స్వాధీనపడి. నేను వినలేదా? యూట్యూబ్ గట్ట వినట్లేదా? బాగా వినండి. ఇలాంటి బాగా వింటారు కదా. ఏం చెప్తున్నారు? మీ దేవుడు ఎట్లాంటి దేవుడు? ఓ ఊరికి వచ్చేసి ఆక్రమించుకొని అక్కడ ఉన్న ఏమి ఎరగొట్టేస్తున్నారు? అక్కడ ఉన్నది ఏమి ఎరగొట్టేస్తున్నారు? దేవదేవతలన్నీ ఎరగొట్టేస్తున్నారు. అదే కదా తెలుస్తుంది. అది చెప్పింది కరెక్టే కదా? అది చెప్పింది వాస్తవం కదా? జరగట్లేదుగా? హలో, దీనికి మనం ఏం జవాబించుకోగలిగి సార్? మీరేం జవాబిస్తారు? మీరు కూడా అవును కరెక్టే, అది కరెక్ట్ అని పెడితే మనం రేపు సెచ్చి కదా. మరి ఎందుకు? అది చెప్పింది కరెక్ట్. హలో, ఉన్నారో లేదో నాకు తెలియదు. దేవునికి వాళ్ళ మీద కోపమా? దేవునికి వాళ్ళ మీద కష కాదు. దేవునికి దానికి కసి కాదు. దేవుడు అలా చేయడానికి ఉన్న కారణం ఏంటంటే నిజమైన దేవుడిని అర్థం చేసుకు తీరడానికి, నిజమైన దేవుడిని పోల్చుకు తీరడానికే చేసింది. ఇప్పుడు నేను వీడికి ఫోన్ ఇస్తాను. ఆ ఫోన్ ఎరగొట్టేస్తే ఆ ఇరిగిపోయిన ఫోన్ మళ్ళీ ఆడి చేతికి ఇచ్చాను అనుకో, ఆడి జీవితాంతం ఆ ఇరిగిపోయిన ఫోన్ చూసేసి ఆయన నేర్చుకుంటాను. నేను బద్దలు కొట్టింది చె ఇది బాగా ఉంచుంటే బాగున్ను అన్న పరిజ్ఞానం వాడికి వస్తుంది. అలాగే కొన్ని అమ్మా అన్నారు పందిని కొట్టినట్టుగా పిల్లలు కొట్టారు. దేని కొట్టారు? ఎందుకు కొట్టారు? శాపం. దేని కొట్టారు? గదిలోకి తీసుకెళ్ళి గేదెను కొట్టేస్తారు. ఆ ఏడు చెప్పాడు. తర్వాత చెప్పాలా? అరే నేను దీనికోసం నేను కొట్టాను రా అని చెప్పాలి. దేని కొరకు మనం వారిని శిక్షిస్తున్నాం, గద్దిస్తున్నాం, దానికి ఏం చేయాలి చెప్పాలి. అసలు అలా చెప్పపాడడం దుప్పు దెబ్బ దానివల్ల ఆడేవాడు. మరి మాట అయ్యాడు ఇటు రారా అంటే ఇటు వస్తాడు. లోన్ ఉన్నాడు చెప్పి నేను వచ్చాను కానీ నా లోన్ ఉన్న అక్కడే ఉన్నాడు. ఆడిని తెప్పించుకొని నువ్వు అయ్యవా అని అడుగుతాడు. ఎలాగే లోన్ ఇలాగ లోన్ ఉన్నాడు నాన్న అంటాడు. బయట ఉన్నాడు నాన్న అంటాడు. లోన్ ఉన్నాడు నా చేత అయ్యో పిలిపించుకుంటున్నావు కదా. దమ్ముంది అడిగి తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టడానికి మనకు అర్థం కావట్లేదు. అంటే దేవునికి విడవాల దేవుడు అక్కడ ఉన్న దేశంలో ఉన్న అన్యారాధనని ఎరగొట్టడానికి కారణం ఏంటో సత్యారాధన అంటే ఏంటో వారికి ఏం చేయడానికి అర్థం చేయించుకు తీరడానికి. ఏ దేవుడైనా ఆ
దేవుడు ఏం చేయగలిగేది, మాట్లాడగలిగే దేవుడివి, మన దగ్గర రాగలిగే దేవుడు, మనతో ఏం చేయగలిగే, సంభాషించుకోగలిగే దేవునికి 5 క్వాలిటీస్ ఉన్నాయి. పోయిన రోజు నేను మా ఇంట్లో పిల్లలతో నేను మాట్లాడు, ఆయన నిత్య యుగమును ఉండగలిగిన వాడైతే ఆయన దేవుడు, ఆయన అన్ని చోట్ల ఉండగలిగిన వాడైతే ఆయన దేవుడు, అన్నిటి గురించి ఆకాశగలిగిన వాడు దేవుడు. అన్ని చోట్ల ఆయన ఉండగలిగి తీరాలి, అన్నిటి గురించి ఆయనకు అవగాహన ఉండి తీరాలి, అన్నిటిపైన ఆయనకు అధికారం ఉండి తీరాలి. ఆయన ప్రారంభం ఉండకూడదు, అంతం ఉండకూడదు. దేవుడికి మరణం ఉందా? జన్మ లేనప్పుడు మరణం కూడా ఉండదు. అలాంటి మీరు నాకు ప్రశ్న అడుగుతారా? యేసు వచ్చి జన్మించారు, మరణించారు. ఆయన దైవత్వం మరణించలే, మానవతత్వం మరణించింది. అర్థం చేయకుండా మళ్ళీ నేను బేసిక్ నేర్పించాల్సి ఉంది. యేసయ్యలో 2 గుణాతిశయం ఉంది, మనలో 1 గుణాతిశయం. మనం ఏంటిది? మన మానవులను. యేసయ్య మానవుడు మాత్రం కాదు, ఎవడు? ఆయనలో దైవ్యత్వం కూడా ఉంది. సో హి ఈస్ 100% గాడ్, 100% మ్యాన్. ఆయన 100% దేవుడు, 100% మానవుడు. అలాగైతే మనం యేసయ్యను నమ్మిన వారు మనం కూడా ఏమైతే క్రీస్తు అయిపోతారు, అంతే కదా. అందుకే కొందరు పాస్టర్ వాక్యం చెప్తుంటారు, మనం కూడా దేవుడు అయిపోతాం. దేవుడు అవుతారా? వాక్యాలు ఉన్నాయి కదా, క్రీస్తు లాగా మారిపోతాం, క్రీస్తు అయిపోతాం. ఒక క్రీస్తుని చంపారు, ఇంకొక మనం ఒక్కొక్క క్రీస్తు అయిపోయింది. దాని అర్థం నువ్వు ఫుల్లీ 100% ఏం కాలేదు, దేవుడు కాలేదు. దైవ స్వభావములోకి నీవేమైతే ఎన్నిక పొందుకు తీరా, దైవ స్వభావంలోకి అనురూపి అయితీరా. డూప్ అయ్యో, డూప్ అంటే వచ్చిన హీరో ఉన్నప్పుడు సబ్స్టిట్యూట్ హీరో లాగే వస్తాడు, కొంత మాత్రం డూప్. అప్పుడు దేవుడి స్వభావంలోనే కాస్త మనకేముంది, మార్పు చర్య ఉంది. అందుకే దేవునికున్న మహిమకి మనకున్న మహిమకి ఏముంది, కాస్త వేరియేషన్ ఉంటుంది. లేకపోతే మనం దేవుని మీద ఏం చేస్తాం, కూడు పెట్టారు, అంతే కదా. మాస్టర్ గారు నన్ను బోర్డు పేమెంట్ చేస్తాను, మాస్టర్ గారికి కాలం పెట్టారు. కాబట్టి సాతానికి వెళ్ళి ఆయన బాగా చేశాడు, ఆయన కనిపించడం భలే చేసేసాడు. ఆడే ఏం చేశాడు, ఉన్నదాన్ని మొత్తం జరగొట్టేసి ఏం చేశాడు, ఆడు పడిపోయి మిగతా పడగొట్టేశాడు. అందుకే నేను చెప్పి రావడానికి ఉద్దేశం, వీరి మధ్యలో ఈ రీతి కలిగిన ఉంచడానికి కారణం ఏంటి తెలుసా? నిత్యమైన దేవుడు ఎవరో తెలియవచ్చు తీరడానికి. ఎన్నప్పుడు మన హృదయంలో ఎరిగిన దేవుడు ఎవరో వారికి తెలియవచ్చు. అలాగే ఆ నిజ దేవుడిని అర్థం చేసుకుని తీరడానికి దేవుడు ఏం చేశాడు, ప్రాసెస్ క్లీన్ చేశాడు. అలాగని చెప్పి మనకు క్రైస్తవులకు ఏం లేదు, విగ్రహారాధన లేదు. క్రైస్తవులకి ఏం లేదు, విగ్రహారాధన లేదు, ఏం ఉండకూడదు. నీ కొడుకు నేను అధికంగా ప్రేమిస్తున్నామంటే నీ ఐడలే. నీ పనిని నువ్వు అధికంగా ప్రేమిస్తే ఇచ్చారు ఐడల్. వాటికి అర్చన అర్పణలన్నీ అర్పించిన ఆదివారం వచ్చేసి గొప్ప ఆరాధనే, దాని ముందు అందుకే కదా అబ్రహాముకి దేవుడు చెప్పిన మాట. ఎందుకు అబ్రహాముని ఇసహాకుకి యాగం అర్పించుకోవడానికి చెప్పిన కారణం, ఏ కాలంలో దొరికిన కుమారుడు, వార్తికే కాలంలో, ముసలి కాలంలో దొరికిన కుమారుడు. ఎవరి కాలంలో దొరికిన ఫ్యామిలీ కానీ దొరకలేని సిచ్యువేషన్. 99 వయసులో సంతానం చెందితే వాము వాడిని కింద కూర్చోబెట్టాడు. నాకు తెలిసిన ఒక పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కాసిన తర్వాత 55వ సంవత్సరాల పిల్లలు ఉంటే ఆడిని కింద నిలబెట్టలే. 7 సంవత్సరాలు అయింది ఆయనకి నడవడం. కారణం ఏంటి సార్? కింద నిలబెట్టలే. చివరికి డాక్టర్ ఏం చేశారు, ఆ అమ్మ నాన్నకి ఒక 6 నెలలు ఏం చేశారు, అరెస్ట్ చేసి పెట్టేసి తర్వాత కొడుకుని హాస్పిటల్ తీసేసి హాస్పిటల్ రోజు నడవడానికి ట్రైన్. ఎంత అయింది? సంవత్సరం 7 అయింది, 7 రాదు. అందాలన్నీ ఎలాగ ఉండిపోయింది. ఇది ఎలాగంటే తర్వాత ఏమైపోతాడు, లేదు మోకిలి అయిపోతాడు, షెటిల్ కట్ట ఎలాగ ఎలా ఎత్తుంటాడు. ఇది రాకపోతే మరి ఇదే కదా. నేను చెప్పి రావడానికి ఉద్దేశం ఇదే. దేవుడి బిడ్డల్లో ఏం లేదు, విగ్రహారాధన. అందరికీ విగ్రహారాధన ఉంది, అది వారి పద్ధతి మనకి రాదు, ఏ రీతి కలిగిన సంబంధం లేదు. వారికి వ్యవస్థ ఉంది, వారికి ఉన్న సిద్ధాంతాలు ఉన్నాయి, మనకి వారి మీద పట్టింపు లేదు. కానీ దేవుడి బిడ్డలు యేసయ్యను రక్షకునికి అంగీకరించిన వాళ్ళు ఏం చేయలేరు. మనిషి బొమ్మలు కానీ లేకపోతే ఆకృతులు కానీ ఏది చేయలేరు, వచ్చలేరు. వాటిలో ఏం కావాలి, దేవునికి సౌరభ్యం చూడమాకండి. విధేయతలో మనం ముందుకు కొనసాగుతాం. ఈ వాక్యాలను దేవుడు మీ అందరూ కూడా దీవించును గాక. ఇప్పుడు చిన్నపిల్లలకి సాక్ష్యం చెప్పడానికి సమయం, తర్వాత పెద్దలు నిలబడి సాక్ష్యం చెప్తారు. దేవుడు మీ అందరూ దీవించును గాక.